హలో ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏప్రిల్ 26వ తేదీ నుండి మళ్ళీ పెరగనున్న వర్షాలు, అటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో భారీగా ఎండలు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2-3 రోజుల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో 42 డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఏప్రిల్ 26వ తేదీ నుండి మళ్ళీ ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు ఒరిస్సా నుండి కోస్తాంధ్ర మీదుగా రాయలసీమ వరకు ద్రోణి ఇంకా కొనసాగుతుందని, దాని ప్రభావంతో ఏప్రిల్ 26వ తేదీ నుండి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రాగల 2-3 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ జిల్లాలో వర్షాలు అక్కడక్కడ మాత్రమే ఉండే అవకాశాలు ఉన్నాయని, ఆ తర్వాత 26వ తేదీ నుండి మళ్ళీ వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 24, 25 తేదీల్లో ఎండల తీవ్రత మాత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని, రాయలసీమ జిల్లాలో 44 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు కోస్తాంధ్ర తీరం కూడా రాగల 2 రోజులు ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని, ఉక్కపోత కూడా ఉండే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈరోజున్న వాతావరణ సమాచారం ప్రకారం రాగల 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని, ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి ఈ ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో అక్కడక్కడ ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు ఈరోజు రేపు ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో వర్షాలు తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని, రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఈరోజు రేపు ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని, ఏప్రిల్ 26 తర్వాత మాత్రం మళ్ళీ వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదినపల్లి, ప్రకాశం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు మాత్రమే అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు రేపు మాత్రం రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో ఎండల తీవ్రత భారీగా ఉండే అవకాశాలు ఉన్నాయని, అటు రైతులు ప్రజలు ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాలో ఈరోజు అక్కడక్కడ ఉరుములు మెరుపుతో కూడిన అకాల వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు హైదరాబాద్లో కూడా మళ్ళీ ఈరోజు కూడా అకాల వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రాగల 2 రోజులు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ మాత్రమే ఉరుములతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని, భారీగా ఎండల తీవ్రత మాత్రం పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఎండల తీవ్రత ఉండే అవకాశాలు ఉన్నాయని, 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల దాకా ఉష్ణోగ్రత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఏప్రిల్ 26 తర్వాత మళ్ళీ తెలుగు రాష్ట్రాల్లో ఉరుములు మెరుపుతో కూడిన భారీ వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని
అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణలో కూడా రాగల 2 రోజులు అక్కడక్కడ మాత్రమే ఉరుముతో కూడిన వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయని, ఏప్రిల్ 26 తర్వాత మాత్రం వర్షాలు జోరు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది.